ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోలీస్ కేసులు పెట్టి మళ్ళీ అదే పోలీసుల నుంచి నన్ను కాపాడినట్టు నాటకం ఆడి సానుభూతి పొందాలనుకోవడం మోసం కాదా? ఊరందరి మధ్యలో నువ్వు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి మా పెదనాన్నని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఇంటికి తిరిగొచ్చి తిష్ట వేసి ఎలాగైనా సరే మా ఇద్దరిని వేరు చేసి ఆ ఇంటికి తిరిగి రావాలనుకోవడం మోసం కాదా? ఇంట్లో వాళ్ళంతా కలిసి మాకు శాంతి ముహూర్తానికి ఏర్పాటు చేస్తే ఉన్న పళ్ళంగా నువ్వు భవానీ మాల వేసుకుని రావడం మోసం కాదా? బాగా చెప్పావాద్య. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. అందుకే నీ రూట్లోనే వచ్చి నిన్ను దెబ్బ కొట్టాలని, మోసాన్ని మోసంతోనే జయించాలని మేమిద్దరం ఈ నాటకం ఆడాం. ఇప్పుడు నువ్వు భవానీ మాలలో లేవు. సో ఏ సెంటిమెంటు లేదు కాబట్టి ఇప్పుడు మా శోభన ముహూర్తాన్ని నువ్వు ఆపలేవు. అర్థమైందా చారులత? శ్రీనుని నన్ను వేరు చేయడం నీ తరం కాదు. త్వరలోనే నీ నాటకాన్ని బయట పెడతాము. ఇంకా ఎన్నో రోజులు సాగవు. పద శ్రీను. ఏమండి, ఏమండి మామయ్య. ఇది ఏంటి సీను? మామయ్య, మీకు నిజం చెప్పాలి. ఏమైంది సీనయ్య? మనం చాలా మోసపోయాం. మన మంచితనంతో తన ఆటలకి మరింత ప్రోత్సాహం ఇచ్చినట్లయింది. ఈ రోజుతో తన నాటకానికి తెరపడబోతుంది. కొంపదీసి చారు విషయం తెలిసిపోయిందా ఏంటి? ఎవరి గురించి మాట్లాడుతున్నావు సీను? ఏం జరిగింది సీనయ్య? మనమెవరిని ప్రోత్సహించావురా? మన ఇంట్లో నాటకాలు ఆడేవాళ్ళు ఎవరున్నారు? ఒక జైలు ఖైదీ. మొన్న మధ్య విడుదలై నేరుగా మన ఇంటికొచ్చి నాకు న్యాయం చేయమని అడిగింది ఎవరు? చారు. ఆ, చారు చారు కొంపతీసి దొరికిపోయిందా ఏంటి? ఏమైంది? మనం అనుకుంటున్నట్టు తనకి కళ్ళు పోలేదు. తనకి చూపు స్పష్టంగా కనిపిస్తోంది. కళ్ళజోడు కర్ర పట్టుకొని మనందరి ముందు అమావాస్య చంద్రుడిలా అద్భుతంగా నటించి అందరి మన్ననలు పొందిన మహానటి ఈ చారు. చారు నటిస్తుందంటే నేను నమ్మలేకపోతున్నాను. అది నటన కాదులే ఆద్య. నిజంగానే తనకి చూపు లేదు. లేదు. తను చెప్పిందంటే అబద్ధం అనుకోవచ్చు. డాక్టర్ కూడా చెప్పారు కదా.
ఎవరన్నా నమ్మాలి? మీరు చెప్పింది నమ్మాలో చారు చెప్పింది నమ్మాలో ఏంటో నాకైతే ఏం అర్థం కావట్లా. అంటే నువ్వు కూడా నమ్మలేదా నాన్నా? లేదు నాన్న. ఆ రోజు తన కళ్ళ కోసం కాళ్ల మీద కర్రతో కొడుతుంటే ఆ నొప్పుకైనా నిజం ఒప్పుకునేది కదా. మరే ఆ మనల్ని నమ్మించాలనే నొప్పిని భరించింది బాబాయ్. ఈ ఇంట్లో ఉంచుకోవడం మనకిష్టం లేకపోతే చెప్పి పంపించాలి కానీ కళ్ళు లేని వాళ్ళ గురించి ఇలా మాట్లాడకూడదు. మ్మ్. అత్తయ్య, ఇన్ని రోజులు నేను కూడా అలానే అనుకున్నాను. నాకు కూడా ఈ మధ్య తెలిసింది. నేను అన్ని ఆధారాలతోనే తనకి కళ్ళున్నాయని తెలుసుకున్నాను. మీరు నమ్మకపోతే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. సరే నిరూపించండి చూద్దాం. చారు, చారు, ఏంటి చెల్లమ్మ ఇది? చారు. అయ్యో, పిలిచావా అద్యా? అవును చారు, నీకు పకోడీ ఇష్టం కదా? అవునా అద్యా? అందుకే వేడివేడిగా పకోడీ చేసుకొచ్చాను. అవునా? మ్మ్. చాలా థ్యాంక్ యూ అద్యా. ఇక్కడే ఉన్నాయి, తీసుకో. హా. అందరి ముందు నాకు కళ్ళున్నాయని నిరూపించడానికి ఇలా ప్లాన్ చేశావా?